హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నాటుకోడికి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉన్నదంటే చాలా ఎక్కువగా ఉంది. మనకు ఎవరికైనా కానీ ఇప్పుడు నాటుకోడి కావాలంటే ఎక్కడికెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. అందుకనే దీన్ని మనము ఎక్కువ మొత్తంలో పెంచుకుంటే అధిక లాభాలు ఉంటాయి. రీసెంట్గానే మన నాటుకోడి ఒకటి అమ్మేయడం జరిగింది. అది 900 రూపాయలకు వాళ్ళే వచ్చి తీసుకెళ్ళడం జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా పుంజులు మన దగ్గర పెరుగుడు మీద ఉన్నాయి. ఒక 1 మంత్ 2 మంత్స్ అయితే ఒక 4-5 ఒక 10 పుంజులు అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. సో అయితే ఇప్పుడు మనము వీటిని ఎవరైనా కానీ యువత కానీ నిరుద్యోగులు లేదా ఎవరైనా పార్ట్ టైమ్గా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పద్ధతిని ప్రకారంగా ఫాలో అవుతే పెంచుకుంటే ఈజీగా లాభాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో చాలా ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది చాలా తగ్గిపోయింది. విలేజ్లలో ఎవరు కూడా పెంచడం లేదు. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళతో మాటలు పడడం అనేది, అంటే సాధారణంగా కోళ్ళు ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దొబ్బడం చేయడం వల్ల వీటిని చాలామంది పెంచడానికి ఇంట్రెస్ట్ చూపుతలేరు అన్నమాట. గతంలో చాలామంది పెంచేవాళ్ళు, ఇప్పుడు పెంచడం అనేది తగ్గిపోయింది కాబట్టి ఈ నాటుకోళ్ళు ఎక్కడ కూడా దొరకట్లేదు. అందుకనే కస్టమర్స్ వీటి కోసం వెతుకుతారు చాలా. పల్లెటూళ్ళలోనైతే ఎవరి దగ్గర నాటుకోళ్ళు ఉంటాయని అడ్రస్ కోసము ఇట్లా అడగడం కానీ ఇలాంటివి చాలా సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. అందుకని వీటిని ఒక వ్యాపారం లాగా చేసుకుంటే కనుక మంచి ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనకు ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు నాటుకోడిని ఎక్కువ రేటు పెట్టి తీసుకోవడం జరుగుతుంది. నాకు 2-3 సంవత్సరాల కింద ఈ పుంజుల్ని అయితే 650, లాస్ట్ అంటే 700కు ఇట్లా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. దాదాపు 900 నుంచి 1000 రూపాయలు ఖచ్చితంగా పెడుతున్నారు కస్టమరు. మనము ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నాటుకోళ్ళు ఎక్కడ దొరుకుతలేదు, అట్లా కూడా ఎవరు కూడా అమ్మడం లేదు కాబట్టి కస్టమర్ డెఫినెట్గా 1000 రూపాయలు అయినా కానీ తీసుకెళ్తారు అన్నమాట. అందుకనే మనం మినిమంగా ఒక 100 కోళ్ళు కనుక మెయింటైన్ చేయగలిగితే, అంటే మొదలే మనం ఎక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయకుండా ఒక 10-20 కోళ్ళతో స్టార్ట్ చేసుకొని 100-200 కోళ్ళను రెగ్యులర్గా మన దగ్గర ఉండేట్లుగా మెయింటైన్ చేయగలిగితే ఈజీగా నెలకు మనం ఒక 15,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ప్రతి మంత్ కూడా ఈ బ్యాచ్లుగా పిల్లలు వస్తూ ఉంటాయి. ఈ కోళ్ళు పొదిగిన కోళ్ళు అన్నీ కూడా పిల్లలు తీస్తుంటాయి కాబట్టి ప్రతి నెల మనం అట్లీస్ట్ ఒక 40 పిల్లల్ని 40 పిల్లలు వచ్చినా కానీ అందులో నుంచి 20 పోయినా కానీ, సో 40 పిల్లలు ప్రతి నెల వస్తే అందులో నుంచి 20 పిల్లలు చనిపోయినా కానీ మనకు ఈ 20 పిల్లలు అమ్ముకుంటే కనుక 15,000 రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు కోళ్ళ సంఖ్య ఆటోమేటిక్గా 100 కోళ్ళు అయినాయంటే మన దగ్గర కోళ్ళు అనేది ఫుల్గా ఉంటాయి. ఏ కస్టమర్ వచ్చినా కానీ ఇచ్చేట్లుగా ఉంటాం అన్నమాట. ఈ 10-20 కోళ్ళు ఉన్నప్పుడు మాత్రము కాస్తంత ఇబ్బంది అయితే కస్టమర్ వచ్చినప్పుడు మన దగ్గర కోళ్ళు లేకపోతే వాళ్ళు వాపస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకనే మీ దగ్గర 100 నుంచి 200 కోళ్ళు అయిన తర్వాతనే మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఏ కస్టమర్ వచ్చినా కానీ మన దగ్గర కోళ్ళు లేవని రిటర్న్ పోవద్దు. ఎందుకంటే ఒక్కసారి వచ్చిన కస్టమరు మళ్ళీ నీ దగ్గర లేదని తెలిస్తే మళ్ళీ రాలేడు. అందుకనే అడ్వర్టైజ్మెంట్ కూడా కానీ మీరు కోళ్ళు ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము, 100 నుంచి 200 కోళ్ళు ఉంటేనే అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. సో అట్లాగే మార్కెటింగ్కి అయితే దీనికి ఇబ్బందులు ఏం లేవు. కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, పండగలు చేసేవాళ్ళు కానీ వివిధ రకాల సందర్భాల్లో ఈ కోడిని కామన్గా కోస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా కస్టమర్ వస్తారు. అట్లాగే మనకు హోటల్స్ కానీ ధాబాలు కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇట్లా మా దగ్గర కోళ్ళు ఉంటే రెగ్యులర్గా మీకు సప్లై చేస్తామంటే వాళ్ళు కేజీ 600, 550 ఇట్లా మనము మాట్లాడుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్ కోడికి కోడే జోకిచ్చేయడం అన్నమాట. మనకు మినిమము
ఒక కోడి కిలోన్నర నుంచి 2 కిలోల లాస్ట్, అంటే నాటుకోడి 2 కిలోల లోపే ఉంటుంది, 2 కిలోల పైన ఉండదు. అందుకని మనకు ఒక్కొక్క కోడి కిలోన్నర అయినా కానీ 900 నుంచి 1000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. రీసెంట్గానే మనకు చాలా వీడియోస్లో మీకు ఒక కోడి చూపించాను, పుంజును, తెల్లటి పుంజును. అది రీసెంట్గానే 900కు అమ్ముడు పోయిందన్నమాట. సో అట్లుంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా నాటుకోడిని ఒక 7 నుంచి 8 నెలలు పెరిగితే కిలోన్నర దాదాపు 2 కిలోల వరకు వెళ్తుందన్నమాట. కోడి దాని యొక్క బ్రీడ్ని బట్టి సైజ్ అనేది ఉంటుంది. సో ఇట్లా ఈ విధంగా పెంచుకొని మనకు ఒక 100-200 కోళ్ళను రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే కస్టమర్కి తెలుస్తుంది. ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. మనకు కూడా రెగ్యులర్గా ఆదాయం వస్తుంది అన్నమాట. అంటే పుట్టిన పిల్లలు పెరుగుతూ ఉంటాయి, పెద్దయిన పిల్లలు అమ్మేస్తూ ఉంటాం. ఇట్లా మనకు నెలకు ఒక 15,000 రూపాయలు వచ్చినా కానీ సరిపోతుంది. ఎందుకంటే ఇంటి వద్ద ప్లేస్ ఉన్న వాళ్ళకైతే టెన్షన్ లేదు. ఇంటి వద్దనే ఉంటూ జస్ట్ వీటిని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఏ కోడికి ఎలాంటి రోగాలు ఉన్నాయి, దానికి తగినటువంటి మందులు కానీ, లేదా వీటికి రోగాలు రాకుండా కొన్ని వ్యాక్సిన్లు కూడా ముందే పుట్టినటువంటి పిల్లలకి ఇస్తారు. అట్లాంటివి వేసుకుంటే ఈ కోళ్ళు అనేది ఎక్కువ చనిపోవు. మన దగ్గర కూడా రీసెంట్గా 15-20 కోళ్ళు చనిపోయినాయి. ఈ రాణికేతు ఆర్డి డిసీజ్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడైతే అన్ని కోళ్ళకు నేను వ్యాక్సిన్ అయితే వేసేసిన. ఇప్పుడైతే అన్ని కోళ్ళు ఆరోగ్యంగానే ఉన్నాయి. సో ఏ డిసీజ్ వచ్చినా కానీ వెనుకడుగు వేయద్దు. పోయినవి పోతాయి, ఉన్నాయి ఉంటాయి. ఎందుకంటే కోళ్ళది సంఖ్య చాలా వరకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనకి బర్రెలు కానీ మేకలు కానీ వాటికి మనకు నెలకు 2-3 పిల్లలు ఇస్తాయి. కాకపోతే కోడి సంవత్సరానికి మనకు 4 సార్లు పిల్లలు ఇస్తుంది. 4 సార్లు పిల్లలు అంటే 10 తీసినా 40 పిల్లలు. ఒక కోడి ద్వారానే మనకు 40 పిల్లలు వస్తాయి. అట్లా 10 కోళ్ళ ద్వారా చూసుకుంటే 400 పిల్లలు వస్తాయి అన్నమాట. సో వీటి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అందువల్లే మనకు సగంకు సగం చనిపోయినా కానీ లాస్ ఏమి ఉండదు అన్నమాట. ఇప్పుడు 10 కోళ్ళ ద్వారా 400 పిల్లలు వచ్చినాయంటే అలా నుంచి 200 చనిపోయినా కానీ మనకు 200 ఉన్నా కానీ సంవత్సరం పాటు వాటిని 200 కోళ్ళను అమ్మేసుకుంటే మనకు ఈజీగా ఒక 15,000 రూపాయలు నెలకు పడుతుంది. సో ఎట్లయినా కానీ వెనకడుగు వేయద్దు. ఈ బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు కామన్గా చనిపోతాయి కోళ్ళు అంటే. ఈ రోజుల్లో మనిషికే గ్యారెంటీ లేదు. ఇలాంటి వాటికి మనం చాలా రోగాలు వస్తాయి, పోతూ ఉంటాయి. అందుకనే ధైర్యంగా ఉండాలి. అట్లాగే కొంత అనుభవం ఉండాలి. అయితేనే ఈ బిజినెస్ పెట్టుకోండి. చాలా ఒక్కొక్కసారి ఇది ఎందుకులే మనకు బిజినెస్ అన్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు వెనుకకు చూస్తే ఈ బిజినెస్ చేయలేం. సో ఇట్లనే మనకు ఈ కోళ్ళకు సంబంధించిన వీడియోస్ మనకు రెగ్యులర్గా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసము లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.